పాశ్చాత్య దేశాల మాదిరిగానే అభివృద్ధి చేసి చూపిస్తా, టూరిజానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తా మంత్రి జూపల్లి. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని దొడ్డలోనిపల్లిలో 700 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన పిల్లలమర్రి చిల్డ్రన్స్ పార్కును తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ మరియు టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఏలనాటి వృక్షం దగ్గర కాలక్షేపానికి, మనసు ఉల్లాసంగా ఉండడానికి వృద్ధులు, పిల్లలు, పెద్దలు పాలమూరులో ఉన్న పిల్లలమర్రికి వచ్చి సందడి చేసేవారని కొనియాడారు. పూర్తి స్థాయిలో ఒకప్పటి పాలమూరు పిల్లలమర్రిగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. పలు కార్యక్రమంలో భాగంగా మయూరి ఈకో పార్క్ వద్ద వ్యూ పాయింట్ నుంచి మయూరి ఫారెస్ట్ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి, జిల్లా ఎస్పీడీ జానకి, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డిఎఫ్ఓ సత్యనారాయణ, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డిపిఆర్ఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ గన్సీరామ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, డీసీసీ సిరాజ్ ఖాద్రి, కౌన్సిలర్లు పాపారాయుడు, తిరుమల వెంకటేష్ మరియు ఫారెస్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మయూరి ఈకో పార్క్ వద్ద వ్యూ పాయింట్, గోల్ బంగ్లా వద్ద ఉన్న